పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ చేసిన ప్రకటన తీవ్ర సంచలనం రేపింది. అయితే ఈ ప్రకటనకు ముందు ఇరు దేశాలు ట్రంప్ మధ్యవర్తిత్వం గురించి లేదా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఎలాంటి సమాచారం బయటపెట్టలేదు. ట్రంప్ ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా ప్రకటించడం భారత్కు జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఈ హఠాత్ ప్రకటన వెనుక పాకిస్తాన్ అమెరికాపై చేసిన అణు బెదిరింపులే కీలక కారణమని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయవంతమైన రోజే పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, అమెరికా రక్షణ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడి భారత్తో యుద్ధంలో ఓడిపోతే అణు ఆయుధాలు ప్రయోగించక తప్పదని బెదిరించినట్లు సమాచారం. ఈ ఒత్తిడి కారణంగానే అమెరికా తక్షణం జోక్యం చేసుకుని ఇరు దేశాల తరపున కాల్పుల విరమణ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. సార్వభౌమ దేశాలైన భారత్, పాకిస్తాన్ తరపున మూడో దేశ అధ్యక్షుడు ఇలాంటి ప్రకటన చేయడం ఆధునిక కాలంలో అరుదైన సంఘటనగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ చర్య ఇరు దేశాలు అమెరికా ప్రభావానికి ఎంతగా లొంగిపోయాయనే విషయాన్ని ప్రతిబింబిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక ఈ ప్రకటన లేనిదే ట్రంప్ ఇంత ధైర్యంగా ఇరు దేశాల తరపున మాట్లాడే అవకాశం లేదని చెబుతున్నారు. అప్పటి వరకు భారత్, పాక్ ఉద్రిక్తతలకు తాము న్యూట్రల్ అని, ఇరు దేశాలు తమకు మిత్రదేశాలని చెప్పుకొచ్చిన ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఈ ప్రకటన చేయడం వెనుక పాకిస్తాన్ అణు ఒత్తిడే కారణమని అంటున్నారు. ఈ చర్యతో భారత ప్రధాని మోడీ కొంత ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. అమెరికా ఒత్తిడిని బహిర్గతం చేయకుండా పాకిస్తాన్ తమను సంప్రదించిందని, అందుకే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ వివరణ ఇచ్చింది. అయితే కాశ్మీర్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వం లేని సిమ్లా ఒప్పందాన్ని ట్రంప్ జోక్యంతో భారత్ ఉల్లంఘించిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఘటన భారత్, పాక్ సంబంధాలతో పాటు అమెరికా పాత్రపై కొత్త చర్చలకు దారితీస్తుంది.